ఏం కూర వండినవే లచ్చక్క? అబ్బా ఇది అడిగింది కదా లింగి మొండ. చికెన్ కూర ఆసన చూసినట్టున్నది. ఏం కూర వండినవే అని అంటాంది. ఎల్లిపాయ కారం నూరినా అని చెప్తా, దీనికేంది చెప్పేది. ఇంకేం కూర వండలేదక్క, ఎల్లిపాయ కారం నూరినా. అబ్బా 2 పిలకలు గానా, దీని ఇంట్లో నుంచి వెళ్ళి చికెన్ వండిన ఆసన వచ్చింది. కారపొడి నూరినా అని చెప్తాంది. చికెన్ అంటే నేను కూర అడుగుతానని ఆ వద్దలాడుతాంది. దీని కథలు నాకు తెలియదా? అయ్యో అవునానే, ఎల్లిపాయ కారం నూరినావా? ఈ ఎండకు ఎల్లిపాయ కారంతో నేను తింటావే, ఇంత చికెన్ తెచ్చుకొని తింటే అయిపో కదా. ఎల్లిపాయ కారం తింటే ముద్ద మండదా? అబ్బో ఇది కావాలనే చికెన్ తెచ్చుకొని అంటుకోపోయినావంటాంది, నాకు తెలియదా? అబ్బో టిక్కులాడి. పెద్దమ్మ ఏం చెప్తారు? అబ్బా ఈ సరోజ కరెక్ట్ టైంకి వచ్చింది కదా. ఏం లేదే సరోజ, ఏటో పోతున్నావు కదా. ఎట్లే పెద్దమ్మ, మీ దగ్గరకనే వస్తానా. దావే కూర్చోడా. సరే పెద్దమ్మ, కూర్చుంటా. లింగక్క, ఈ సరోజ అన్న అప్పుడప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడితే మనతోటి, ఈ సునీత అయితే బయటికి వెళ్ళేదే. అవునే, ఆ ఇంటికెళ్ళి బయటికి వెళ్ళేదే, ఎప్పుడు చూడు ఇంట్లోనే వస్తుంది. ఎందుకు వెళ్తుందిలా? వెళ్ళేది అది ఇంటికాడ నడిపించే భాగవతం వేరేనాయి. గిట్ల బయటకు వచ్చి మాట్లాడుతుందా మనతోటి? ఏం చెప్పాలా, ఏందో అంటున్నావు? గదే పెద్దమ్మ, నేను కూడా సునీత గురించే అనుకుంటానా. ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటది. ఒక్కసారి నచ్చి మనతోటి కూర్చుని ముచ్చట పెడితే ఏమైతుంది ఆమెకు? ఏ మునుపు మార్చేదే ముచ్చటకు. మొన్న రాజుగాడు దాన్ని కొట్టినప్పటికాంచెల్లి ఇక బయటికి వెళ్తలేదు, ఇంట్లోనే ఉంటుంది. ఆహా, అందుకే అత్తలేదా పెద్దమ్మ? కొట్టుడా బిట్టుడా మంచిగా ఉంచుకున్నంతోటి వంటాంది. అది ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తుంది లింగక్క? ఆయన ఈ లింగక్కకు అసలు ఇదని తెలియదు. దాని మనవడే దాని దగ్గరికి పోయేస్తానని తెలిస్తే గుండాకి సత్తది కావచ్చు పెద్దమ్మ, అందుకే ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేదు కావచ్చు. గాపోల గురించి మనకెందుకు గాని, ఈ కాంతం వల్ల కోడలు మళ్ళొచ్చిందట అదే, నీకు ఎరికైందా ఈ ముచ్చట? ఏమో పెద్దమ్మ, ఆమె ఎప్పుడు వచ్చింది? ఆహా మల్లిక వచ్చిందానే. మా మల్లిక గురించి ఏదో మాట్లాడుకుంటారు కదా ఈ దొంగ బొడ్లు. ఈ అక్క ఆ చెట్టన పోయింటారు. వచ్చిందాటనే లచ్చక్క, ఈ రాజవ్వను కాంతం పోయి దాని కాళ్ళ మీద పడి తీసుకొని వచ్చిర్రట. నీకు తెలియదా ఈ ముచ్చట? కాపురానికి రా మల్లిక, నీ దండం పెడతా అని 2 కాళ్ళ మీద పడ్డారట. ఇక పోయి మెల్లగా తీసుకొచ్చుకున్నారు. పాపం పొల్ల ఇవాళ బాధ చూడలేక మళ్ళా కాపురానికి వచ్చిందట. ఆహా గందుకే నానే వచ్చింది. ఏ గందు కాకపోతే ఎందుకు అత్తదే, గందు కోసమే వచ్చింది, లేకపోతే అచ్చునా? ఈ బార్కవ ముండలకు ఎవరేడే వచ్చిందట, కాళ్ళ మీద పడి తీసుకొచ్చినా అని మరీ చెప్తాంది. ఈ బొగరి ముండ ఏమన్నా చూసిందా? నేను అత్తన్నావు, నీ సిక అందుకొని సిక కొత్తా. అవునా పెద్దమ్మ? ఇవాళ బాధ చూడలేక వచ్చిందటనే, లేకపోతే అది కట్టది. అచ్చుడు మా వచ్చింది గాని ఈ అడుగుల్లోడు మళ్ళీ దాంతో కాపురం చేస్తాడో చెయ్యడో. ఓ బార్కమ్ముండా, అడుగుల్లోడో కాదో ఆయన దగ్గర వచ్చి వండేవి దావే తెలుస్తుంది. హే రాజీ, మాటలు మంచిగా రానియే, ఎక్కువ మాట్లాడవు చెప్తానా. ఏందేవో లేకిడిదానా, ఎప్పుడు చూడు చెట్టు కింద కూర్చొని ఎవరి కొంప ముంచాలే ఎవరి కొంప ముంచాలని మాటలు మాట్లాడుకుంటే నానే ఇదే నానే. ఇంకొకసారి నా మల్లికవ్వ గురించి గాని దాని మొగని గురించి గాని మాట్లాడితేవా ఆ చెట్టుకే ఉరి పెడతామనుకుంటానవా? నీకేమైతుంది రాజావా, నీ సవాలొచ్చి మాట్లాడుకుంటాం. ఈ దొంగసాటుకు ఉండి ఈనుడు అవసరమా? నీకేం నొప్పి ఎత్తాంది? ఏయ్ బక్కమంటా, ఏతులో పడతాను నావే. నీ అక్క ఏతులో పడ్డే అనుకో చీరుతా. ఏంది రాజావా, ఏందో ఊకుంటా అంటే బాగా మాట్లాడుతున్నావు. లింగక్కేమన్నది ఇప్పుడు? ఆడిగుల్లోడా అన్నది. ఇక ఆడిగుల్లోడా అనుకుంటే ఏమంటారు? ఏంది లచ్చి, ఏమో నీకు కూడా బాగానే లెక్కందేమో నోరు. మీ మొగుళ్ళను దుబాయ్కి పంపించి ఈ చెట్టు కింద కూర్చొని మంచిగా కథలు పడతారానే. ఓ రాజీ, నా మొగుళ్ళను దుబాయ్లకు పంపిస్తా, ఇంకేటన్నా పంపిస్తా, నీకెందుకే కాదా? మరి ఎవలేడా పోతే నీకెందుకే? మా మల్లికవ్వ గురించి ఎందుకు మాట్లాడతారు? అబ్బో నీకనుకున్నది మేనకోడలు, మాట్లాడితే ఏమైందే? ఇక దాని మొగడు అడుగులేడే కాబట్టి మేము మాట్లాడుతున్నాం, ఏమన్నా తప్ప? ఓ బాడుకవుదానా, మళ్ళీ ఇదే మాట్లాడితే మేమే
నీ గిట చెప్పిందా అని ఆడ అడుగులేడని, లేకపోతే నువ్వు గిట్ట చూసినావా? నోళ్ళు ఉన్నాయి కదా అని ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ నాలుకలు కొత్త లంజలాలా ఏమనుకుంటారో. మీకేం రోగం పుట్టిందే? ఆళ్ళు నన్ను ఊకే నీకు పాచన అయిపోతుంది కదా. ఏమో బాగా మాట్లాడుతున్నావేందే లంజలాల గింజలా అనుకుంటా. ఆడ అడుగులేడు కాకపోతే మరెందుకు పిల్లలం కట్టలేడు? అట్టట్టుగానే పిల్లాన్ని దూరం పెడతాండా అని చెప్పావు, మాటలు అత్తలేవు. లింగముండా, నువ్వు అట్లనే చూసుకుంటుండే నెల తిరిగేలోపు నా కోడలకు కడుపు కాకుండా చూడు. సరేనే, ఆడెంత పెద్దమ్మ కూడా నేను కూడా చూస్తా. ఆడు మల్లికకు కడుపు చేస్తాడు, మేము చూస్తాం. ఆమె చిన్నప్పటికెళ్ళి చూస్తాను, నాకు తెలియదా? నువ్వు గిట్టనే ఊరుకుంటుండే నెల తర్వాత నిన్ను కలిసి నీ ముడ్డి మీద దాన్ని తాగు. సరేనే, నెల తర్వాత ఈడికి వస్తా. ఈడికి వచ్చి ఏమైంది రాజీ అని అంట. అనకపోతే నా పేరు లింగక్కే కాదే. ఏ సరేనే, ఇగో దేవుని ముంగటున్నా మాట తప్ప ఏం తప్ప. మాట తప్పితే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా. ప్రసాద్ గారు నా కోడలు కడుపు లేకపోతే అప్పుడు నేను ఈ ముక్కు భూమికేసి రాకుతున్నా. ఇదే ఈ రాజవ చెబుదాం, యాదుంచుకోవే లింగి. ఉంచుకుంటా నెల తర్వాత చెప్తా ఏం కాన్నది. అరే శ్రీనుగా, అన్న అన్న అనుకుంటా నా ఇంట్లోకి వచ్చి నా సంసారాన్ని నాగం చేసినావు కాదురా. నేను నీకేం అన్యాయం చేసిండ్రా? నువ్వు నా ఇంట్లోకే వచ్చి నా పక్కకే కూర్చుంది నా భార్యతోటే సంబంధం పెట్టుకుంటావారా? ఆయన నువ్వు నాకు తాగమని మంది ఇచ్చినప్పుడే అనుమానం రావాలరా, కానీ నువ్వు గిట్ల చేస్తావని నాకేమెరక? నా ఇంటికి వచ్చి నా పక్కకే కూర్చుండి నాకు తెలియకుండా నా పిల్లని దగ్గర వంటవారా దొంగ నా కొడుక? నువ్వు నాకు గణవాడు అయ్యాలి, నిన్ను సంపేతా. అయినా నేను బుద్ధి తక్కువని నా పిల్లని 4 అందుకుంటే అయిపోవు. అట్టిగా బయటకు వచ్చిన ఎన్ని రోజుల నుంచి నడిపిస్తానవే ఈ భాగవతమని దాన్ని 4 అంతే అయిపోవు. అబ్బో అబ్బో అద్దు, నా పరువే పోతుంది దానిది అంతే. దానిదంటే నా పిల్ల ఆయన దగ్గర వండే విషయం అందరికి తెలుస్తుంది. దాన్ని ఇట్లా కాదు, ఎట్లా చేయను అట్లా చేస్తా. దాన్ని ఎట్లా జరిగి తెచ్చుకోవాలో నాకు తెలుసాగు. తెస్తా దాంట్లోకి తెస్తా. సునీత అని నా దగ్గర ఏం తక్కువైందని నువ్వు ఆంటోడు సంబంధం పెట్టుకున్నావే? నాకు అర్థమవుతలేదు. ఆయన దగ్గర ఏమున్నది? ఆయన దగ్గర వండడానికి? దేవుడా, చూసినావా నువ్వు నన్ను ఎప్పటికీ అన్యాయం అయ్యేస్తావు. నాకెరకే ఒక సీతం నన్నే చంపే దేవుడా. ఈ బాధలుండయి ఏముండయి. ఎవర్రా నన్ను దొబ్బింది? యూనిత, నన్ను మోసం చెయ్యకే. నేను నీకే తక్కువ చేసింది సునీత. నువ్వంటే నాకు పానమే సునీత. నువ్వు ఇన్ని చేసినా ఒక్క మాట కూడా అనలేదే సునీత. నన్ను మోసం చెయ్యకే సునీత. అసలు ఈ శైలేంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అమ్మయ్యా, మొత్తానికైతే లిఫ్ట్ చేసింది. హలో శైలు. వీడొకడు వేస్ట్ ఫెలో. ప్రసాద్ చెప్పు. ఏంద్రా శైలు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేవు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతోటి చెప్పు శైలు. నువ్వు ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటే నేను ఏమనుకోవాలి? నిజంగా నాకు వచ్చిన ప్రాబ్లం ఈయనకి చెప్తే అక్కడనే గుండాకి చచ్చిపోతాడు వీడు. ఏమైంది శైలు, మాట్లాడతలేవు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. నాకేం ప్రాబ్లం లేదు ప్రసాద్, నేను మంచిగానే ఉన్నా. చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? అరే ప్రసాద్, ఏమైందిరా? వినబడతలేదా? మాట్లాడతలేవు? వినబడుతుంది శైలజ. అరే, మా ఇంట్లో నాకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసిరా. ఫుల్ భయమైంది శైలు. ఏం చేయాలో అసలు అర్థమే కాలే. నీకు ఫోన్ చేస్తేనేమో నీ ఫోన్ అస్సలు కలతలేదు. అరే, నీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసిరా? మరి ఏమైందిరా? మరి మీ వైఫ్ తోటి కమిట్ అయినవారా? కమిట్ కాలే శైలు. ఎట్లనో అట్లా తప్పించుకున్నా. నా వైఫ్ దగ్గర నుంచి తప్పించుకునేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఎట్లనో వేసి మెల్లగా తప్పించుకున్నా శైలు. అవునారా? మంచి పని చేసినావు. కానీ పాపం రా, మల్లికను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నేనేం చెప్పినా ఓకే అంటుంది. ఇప్పుడు ఫస్ట్ నైట్ వద్దనన్నా అంతే. సరే బావా, నీ ఇష్టమని ఆమె వద్దన్నది. అవునారా? ఆమెనే అద్దన్నదా?
ఆయన నీకు మీ వైఫ్ అంటే ఇష్టం లేదు కదరా. అది ఇష్టం లేదురా నాకు ఆమంటే. మనసులో నువ్వుండగా ఆమెను నేను ఎట్లా దగ్గరికి తీస్తా అనుకుంటాను? నాకు కూడా రా, నా మనసంతా నువ్వే ఉన్నావు. మన ఇద్దరం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామా అని నేనైతే ఎంతగానో వెయిట్ చేస్తున్నా. శైలు, నీ కూడా చెప్పన్నా. ఏంటిది ప్రసాద్? ఏం లేదు శైలు, కష్టమైన సుఖమైన నువ్వు నీ హస్బెండ్ తోటి ఉండు, నేను నా వైఫ్ తోటి ఉంటా. ఇట్లా అంటానని ఏమనుకోకురా. నా వైఫ్ మల్లికను చూస్తుంటే జాలేస్తుంది. ఆమెను మోసం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏమంటావు శైలు? మాట్లాడతలేవు? వామ్మో, వీడేంది వాని పిల్లం గురించి చెప్తాండు. వీడిని ఎట్లనైనా మారవాలి, లేకుంటే 10 ఎకరాల పొలం పోతుంది. అసలే ఒక్కొక్క ఎకరం 50 లక్షలు. ఏంది శైలజ, ఏం మాట్లాడతలేవు? అట్లంటానవింది ప్రసాద్? అంటే జీవితాంతం ఇద్దరం బాధపడుకుంటుండేనా? నువ్వంటే నాకు ప్రాణం ప్రసాద్. నువ్వు తప్ప నా లైఫ్ లో ఇంకొకరిని ఊహించుకోను. అందుకే కదా వీడిని దూరం పెట్టి నువ్వే కావాలని నీ దగ్గరకు వస్తున్నా. నువ్వు అట్లా మాట్లాడకు ప్రసాద్. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, నీతోటే ఉంటా. శైలు, నువ్వంటే కూడా నాకు ప్రాణం. నా లైఫ్లో నువ్వు తప్ప నేను ఎవ్వరిని వైఫ్గా ఊహించుకోను. కానీ పాపం ఆమెను చూస్తుంటే జాలనిపిస్తుందిరా. ఆమెను మోసం చేయాలనిపిస్తలేదు. అట్లని మన లైఫ్ రిస్క్ లో పెడతావా ప్రసాద్? లేదురా శైలు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నా వైఫ్కి ఎట్లా నన్ను వేసి విడాకులు ఇస్తా. అమ్మయ్య, థ్యాంక్ యూ రా ప్రసాద్. లవ్ యూ కూడా. నీకు ఇంకో విషయం చెప్పాలా? మా హస్బెండ్ ఇక్కడ లేడు, దుబాయ్కి వెళ్ళిపోయిండు. అవునా? దుబాయ్కి వెళ్ళిండా? అవునరా, మా ఆయన దుబాయ్కి వెళ్ళిపోయిండు. ఇదే మంచి అవకాశం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఓకేనా? ఓకే గాని మళ్ళీ తిరిగి వస్తే ఏమన్నా ప్రాబ్లం కాదారా? అదంతా నేను చూసుకుంటాలే ప్రసాద్, నువ్వేం టెన్షన్ పడకు. ఓకేరా శైలు, మనం వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందాం. అరే ప్రసాద్, మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ నీకు ఫస్ట్ నైట్ ఎత్తి నా గురించి ఆలోచించరా. నేనైతే నీకోసమే బతుకుతాన్నా. సరే శైలు, నేను అంత దూరం రానియలే. అమ్మయ్య, థ్యాంక్ యూ రా ప్రసాద్. లవ్ యూ. నాకు కొంచెం పనుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సరేరా శైలు, లవ్ యూ, బాయ్. వామ్మో, ఈ ప్రసాద్ గానికి ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ చేసిరట. వీడు కమిట్ అయ్యాని పెళ్ళానికి కడుపు ఏతే ఎట్లుండు. వామ్మో, ఉన్నాస్తంతా దానికి పోయేది. నేనుండగా మిమ్మల్ని ఎట్లా కలవనిస్తారా? ఆ ఆస్తి మొత్తం నాదే. ప్రసాద్, వెయిట్ అండ్ సీ. త్వరలోనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటారా. ఆ తర్వాత నీ ఆస్తి అంతా నాకు వచ్చేలాగా ప్లాన్ చేసుకొని హ, మా బావ నేను ఇద్దరం హ్యాపీగా ఉంటాంరా. ప్రసాద్ గారిని మోసం చేస్తేనే కదా జీవితాంతం కూర్చొని తిన్న ఊడవని ఆస్తి వస్తుంది నాకు. వీన్ శవంలోనైతే పోని వెంటనే ప్రసాద్ గారిని పెళ్లి చేసుకునే ప్లాన్ చేయాలి. బావ వస్తా అన్నాడు, ఇంకా వస్తలేడేంది? ఒకసారి ఫోన్ చేద్దాం బాబు. శైలు, బావా, వచ్చినవా? వచ్చిందే నా ముద్దుల మరదల. ఏంది బావా నువ్వు? ఎన్ని రోజులైతుంది నిన్ను చూడక. నేను నీకు గుర్తు రాలేదా? ఎడవకరా శైలు, ఎందుకు ఏడుస్తాను? నేను వచ్చిన కదా. నేనేం ఏడుస్తలేను బావా. నిన్ను చూస్తే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని రోజులైంది నిన్ను చూడక. నీతోనే నా జీవితం గడుపుదామనుకున్నా, కానీ నా జీవితాన్ని ఎటుగాకుండా చేసిరు మా అమ్మ నాన్న. బాధపడకురా శైలు, నేనున్నా కదా. నిజంగా అత్త మామ బతుకుంటే మనిద్దరికి పెళ్లి చేయకపోవునా? నిన్ను వాళ్ళు పెంచుకున్న అమ్మ నాన్న కదా, వాళ్ళకేం తెలుసు సంత బావ మరదల ప్రేమ. అవును బావా. అవన్నీ ఏం ఆలోచించకరా. పా అటెళ్ళి కూర్చుందాం. అమ్మయ్య బావా, నిన్ను చూస్తుంటే నాకు ప్రాణం లేసొచ్చినట్టయింది. ఇప్పుడు వచ్చిన కదరా శైలు, నో టెన్షన్స్. ఇప్పటి నుంచి నీ దగ్గరనే ఉంటా కదా. శైలు, వాణ్ణి ఎక్కడ పెట్టినవురా? అదే బావా, పక్క రూమ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టిన. 2 డేస్ నుంచి ఆ శవాన్ని చూసుకుంటా ఎంత భయపడతానో తెలుసా. నీకు ఫోన్ చేస్తేనేమో నీకు ఫోన్ కలుస్తలేదు. అవునారా, నా ఫోన్ వేయిందని చెప్పిన కదా. శైలు, నువ్వే కాదురా చంపినవు, నువ్వే భయపడతానవా? పో బావా, ఏదో అట్లా చంపేసినా గాని నిజంగా శవాన్ని చూస్తే భయం కాదా? వట్టిగానే అన్నా గాని. శైలు, వాన్నైతే చంపేసినావు కదా, మరి మనం పెళ్లి చేసుకుందామారా? తొందర పడకు బావా, ఫస్ట్ ఈ శవాన్ని అయితే క్లియర్ చేయి. అరే, అట్లెందుకు భయపడతానురా శైలు? వాడు చచ్చిపోయిండు, వానితోటి ఏమైతుంది? నువ్వు భయపడకు గని. శైలు, ఇంకా ఎన్ని రోజులు అనరా ఇట్లుందాం? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా. చేసుకుందాం బావా, కొన్ని రోజులు ఆగు. ఇప్పుడే పెళ్లికి ఏం తొందర వచ్చింది చెప్పు. గో, నీకు ఇంకో విషయం చెప్పాలా? నాకు ఇంకొకటి తలిగిండ్రా. వానికి 10 ఎకరాల ఆస్తున్నది.
వాని ఒక్కొక్క ఎకరం ఎంతనో తెలుసా? అక్షరాల 50 లక్షలు. 50 లక్షలు అంటే వామ్మో, వాని 10 ఎకరాలు అంటే 5 కోట్ల ఆస్తిరా. అట్లెట్లు వదిలిపెట్టుకుందాం? వాన్ని నేను ఆల్రెడీ ట్రాప్ చేసిండ్రా. ఇంకో కొన్ని రోజులైతే వాడు నా సొంతమవుతాడు. ఆస్తి మొత్తం నాకు రాసిస్తాడు. ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా. ఆస్తి కూడా మనకు వచ్చిందనుకో, జీవితాంతం మనం ఇంట్లో కూర్చుండి తినచ్చు. ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా బావా? ఏమంటావు? మరదలా మరదలా మజాకనా? నీ బుర్ర అంట బుర్ర నేనే. మొత్తం 5 కోట్లకే టెండర్ వేసినావు కదా. మరి ఏమనుకున్నావు నీ మరదలంటే? ఇదంతా చూస్తుంటే నిన్ను తక్కువ అంచనా వేయొద్దని అర్థమైంది. శైలు, ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తుందిరా. మన అమ్మ నాన్న బస్సు యాక్సిడెంట్లో చచ్చిపోకపోతే మన లైఫ్లో ఇట్లా ఉండకపోవు కదా. వాళ్ళతోటి మనం ఇంత హ్యాపీగా ఉండేటోళ్ళమో. మనకంటూ ఎంతో కొంత ఆస్తి ఉండేది. మనం ఇట్లా ఒకరిని మోసం చేసి సంపాదించేటోళ్ళమే కాదు కదా. ఏమైందిరా ఇప్పుడు? అవన్నీ ఎందుకు ఆలోచిస్తాను? ఏమో రశైలు, నాకు మన అమ్మ నాన్న గుర్తుకొస్తే అంత బాధ అనిపిస్తుంది. పోయిన వాళ్ళ గురించి ఆలోచించకరా. ఇప్పుడు ఇప్పుడు ఏమైంది? నీకు నేనున్నా కదా. నువ్వు ఉన్నావు కాబట్టే నేను బతుకుతున్నారా. లేకుంటే నేను కూడా ఎప్పుడో చచ్చిపోయేటోని. అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు బావా? నేనున్నా కదా నీకు. సరే గని బావా, ఆ శివాన్ని ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వు దాని గురించి ఆలోచించకరా. ఇవాళ నైట్కే ప్లాన్ చేస్తా. ఎవరు చూడకముందు శ్మశానం పోయి పాతి పెట్టడమే, అంతే. సరే బావా. నువ్వు అవన్నీ ఏం టెన్షన్ పడకురా. నేను నీకున్నా కదా. టెన్షన్ పడద్దంటే ఎట్లా బావా? శివం కదా, వేరే విషయం అయితే టెన్షన్ పడకపోదును గాని. అరే శైలు, అవన్నీ ఆలోచించకురా. ఇప్పుడు నువ్వు నా ఊళ్ళో ఉన్నావు, హ్యాపీగా ఉండు. పో బావా నువ్వు. శైలు, నువ్వు అట్లా సిగ్గుపడుతుంటే నాకు మూడొస్తుందిరా. ఓ బావా, నీకు మతున్నదా? ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఏం మాట్లాడతాను? ఏమైతుందిరా, వాడు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు. వాని గురించి నువ్వెందుకు టెన్షన్ పడతాను? అమ్మ బావా, వాడిని ఫ్రిడ్జ్ లో పెట్టిన కాడ నుంచి నాకు ఒక్కటే టెన్షన్. వాడిని తీసుకుపోయి బొంద పెట్టేదాకా ఆ టెన్షన్ పోదు. నువ్వు టెన్షన్ పడకరా శైలు. ఇదంతా వేసింది నా కోసమే కదా. నేను చూసుకోనా? అవును బావా, నీకోసం నేను ఏదైనా చేస్తా. అర్థమైందే శైలు, నాకు బాగా అర్థమైంది. నువ్వు నా కోసమే కదా నీ హస్బెండ్ని చంపేసింది. అప్పుడేగా నీ మీద నాకు ఇంకింత ప్రేమ ఎక్కువైంది. నేను నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తా బావా. నువ్వంటే నాకు అంత ప్రాణం. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? కానీ ఈ ప్రసాద్ గారిని మోసం చేసినాకనే మనం పెళ్లి చేసుకుందాం. వాణ్ణి మోసం చేయాలి, వాని ఆస్తి మొత్తం నాకు రావాలి. అప్పుడే మన పెళ్లి. ఓకేనా బావా? సరేరా శైలు, నా ఫుల్ సపోర్ట్ నీకే ఇస్తా. వీలైనంత త్వరగా వాని మోసం చేయి, వాని ఆస్తి నీ పేరు మీద రాయించుకో. ఓకే బావా. శైలు, మూడొస్తుందిరా, అద్దనుకు ప్లీజ్. పో బావా నువ్వు. అద్దంటే మళ్ళీ అదే అంటావు. అదికేమో ఇంట్లో శివం ఉంది, వాడిని పెట్టుకొని మూడొస్తుందంటావేంది? ఉంటే ఏమైతుందిరా, వాడు ఎట్లాగో ఫ్రిడ్జ్లో ఉన్నాడు. వాడేమన్నా లేచి వస్తాడా? మన ఎంజాయ్కి ఏమన్నా వాడు అడ్డారా? ఎందుకు రిజెక్ట్ చేస్తాను? లేదు బావా, వాడిని పూడ్చి పెట్టినాకనే నా మనసు నిమ్మలమైతుంది. అప్పుడే ఏదైనా. మంచి ఛాన్స్ వద్దంటాను. నువ్వైతే ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా కదా. నువ్వు నా కోసం వాణ్ణి చంపినావు. వాణ్ణి పూడ్చిపెట్టడంలో నేను హెల్ప్ చేయనా? వాణ్ణి పూడ్చిపెట్టే బాధ్యత నేను తీసుకుంటాను శైలు. నువ్వైతే ఏం టెన్షన్ పడకు. ఎవ్వరికి డౌట్ రాకముందు వాడిని పూడ్చి పెట్టాలి బావా. అప్పుడే ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే రే శైలు, డోంట్ వెరీ, ఐ లేదా